విజయనగరం రింగ్ రోడ్లో గల కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. శ్రీవారికి భక్తి శ్రద్ధలతో చక్రస్నానం గావించారు. బ్రహ్మోత్సవాల్లో చివరి రోజున స్వామి పుష్కరంలో సుదర్శన చక్ర తాళవాలు నిర్వహించే అత్యంత భక్తిపూర్వకమైన అభిషేకమే చక్రస్నానం. ఈ చక్రస్నానం బ్రహ్మోత్సవాల ముగింపుని సూచిస్తుంది. ఇది భక్తులకు పుణ్యస్నానాల ద్వారా ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తుంది. ఈ కార్యక్రమం శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసునికి శ్రీ సుదర్శన చక్ర తాళవాలకు స్నపన తిరుమంజన నిర్వహించడంతో ఘనంగా ప్రారంభించారు. సుదర్శన చక్రానికి పవిత్ర స్నానాలు చేయించడం అనేది ఒక ముఖ్యమైన ఆచారం. శ్రీహరిని విశ్వానికి రక్షకుడిగా పిలుస్తారు. శ్రీ మహావిష్ణువుకు 4 చేతులలో, కుడి చేతిలో పైభాగంలో పద్మం, మరో చేతుల్లో గద, ఎగువ ఎడమ చేతిలో సంఘం, మరో చేతిలో సుదర్శన చక్రం ఉంటుంది. వేదవ్యాసుడు రచించిన వామన పురాణం ప్రకారం కార్తీక మాసం శుక్ల చతుర్దశి తిథి రోజున శ్రీ మహావిష్ణువు ఈశ్వరుని పూజించేందుకు ఒకసారి కాశీకి వెళ్ళాడు. అక్కడ మణికర్ణికా ఘాట్లో స్నానం చేసిన తర్వాత 1000 బంగారు తామర పువ్వులతో శివుని పూజిస్తానని మొక్కుకున్నాడు. శివ పూజకు 1000 తామర పువ్వులు సిద్ధం చేసుకుని సంప్రోక్షణ తర్వాత విష్ణువు పూజను ప్రారంభించే వేళ శివయ్య తన భక్తిని పరీక్షించదలిచి 1000 తామర పువ్వులలో ఒక తామర పువ్వును తగ్గించాడు. ఆ సమయంలో విష్ణువు తాను మొక్కుకున్నట్టు 1000 తామర పువ్వులు సమర్పించాల్సి వచ్చింది. అయితే ఒకటి తక్కువైన సందర్భంలో విష్ణువు తామర పువ్వును పొలి ఉన్న తన కళ్ళను తామర పువ్వు స్థానంతో సమర్పించాలని నిర్ణయించుకున్నారు. తన కళ్ళను శివయ్యకు సమర్పించడానికి సిద్ధపడే లోపు ఈశ్వరుడు తన ముందు ప్రత్యక్షమై, ఓ శ్రీహరి, విశ్వంలో నీలాంటి భక్తులు లేడు, నీ భక్తికి మెచ్చానని ఈశ్వరుడు శ్రీహరికి సుదర్శన చక్రాన్ని సమర్పించి, ఈ చక్రం రాక్షసులను నాశనం చేస్తుందని, 3 లోకాల్లో ఇది సాటిలేని ఆయుధమని చెప్పారు. విష్ణువుతో సమానంగా సుదర్శన చక్రం కూడా పూజలు అందుకుంటుందని, అలా పూజించిన వారికి వైకుంఠంలోకి ప్రాప్తిస్తూ వారిస్తుందని వరమిచ్చారు. ఆనాటి నుంచి సుదర్శన చక్రం పూజలు అందుకుంటూ ఉంది. విజయనగరం రింగ్ రోడ్లో గల కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. శ్రీవారికి భక్తి శ్రద్ధలతో చక్రస్నానం గావించారు.